ప్రతికూల పరిస్థితుల్లో స్తుతించండి, ఓటమిలో స్తుతించండి, అనారోగ్యంలో స్తుతించండి, వేదన పరిస్థితుల్లో స్తుతించండి, అవమాన పరిస్థితుల్లో స్తుతించండి, లేమిలో స్తుతించండి. స్తుతి మీ స్థితిగతులు మారుస్తుందండి. పైకి ఎగిరితే హల్లెలూయా. నా జీవితంలో ఏమీ లేనప్పటికీ కూడా ఏ హల్లెలూయా. స్థుతులని చెప్పగలుగుతారా? మీరు గేలి చేయబడుతున్నారా? అవమానపరచబడుతున్నారా? చెప్పండి, దేవా నీకే స్తోత్రాలు ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలే. ఎందుకంటే మలాకి గ్రంథంలో ఉన్నది, ఓ శత్రువా నేను పడినప్పుడు నువ్వు నవ్వకు, ఎందుకంటే నేను పడినను తిరిగి లేస్తాను. హల్లెలూయా. నేను పడినను తిరిగి లేస్తాను. నా శక్తి కాదు, నా దేవుని శక్తిని బట్టి నా దేవుడు తిరిగి లేపుతాడు. నీతి మంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారంట. ఈరోజు
సన్నిధిలో ఆయనే విశ్వాసం, ఆయనే నా నిరీక్షణ అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటమిలో ఉన్నారని బాధపడకండి. స్తుతించండి, స్తుతించండి. ఈ ఓటమిని బట్టి నీకు స్తుతులయ్యా, ఈ నష్ట పరిస్థితులను బట్టి నీకు స్తుతులు ప్రభా, ఈ శోధనలను బట్టి నీకు స్తుతులు ప్రభా. Whatever you're going through, can you praise Him in your situation? Hallelujah.